సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం విస్తృత బందోబస్తు, సీసీ కెమెరాలు, గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో నిరంతర నిఘా, వివాదాస్పద ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 25 పార్లమెంటు స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా 175 అసెంబ్లీ స్థానాలకు 2,300 మంది పోటీ చేస్తున్నారు. స్టేట్ అబ్జర్వర్స్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియను 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సిఆర్పీఎఫ్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. 29,897 పోలింగ్ స్టేషన్లో నామమాత్రపు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఎండ తీవ్రత కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రాల్లో మంచినీళ్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 85 ఏళ్లకు పైబడిన వారికి, అంగవైకల్యం కలిగిన వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది. మరోవైపు ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ఈవీఎంలు, ఇతర సామాగ్రితో పాటు గుర్తింపు కార్డులను అధికారులు పంపిణీ చేశారు. ఈవీఎంలు మొరాయిస్తే ఏం చేయాలన్న దానిపై వారికి అవగాహన కల్పించారు. పోలింగ్ సక్రమంగా కొనసాగేలా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.